ఏమే మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? ఆడికి నానంటే పిచ్చి ప్రేమ అండి. ఆడు మొగుడుగా దొరకడం నా అదృష్టం అండి. మరి తాగుడు మానేశాడా? మార్చేశాడండి. మార్చేశాడా? ఇప్పుడు సారే తాగడండి. విస్కీ మొదలెట్టాడండి. నా కోసం మార్చేశాడు కదండి. మగాడన్నాక అప్పుడప్పుడు మందేయాలండి, లేకపోతే ఆడు మగాడే కాదండి. సర్లే లెక్క పెట్టుకో. 5 ప్యాంట్లు, 8 చొక్కాలు, 4 చీరలు, 2 లుంగీలు, 2 దుప్పట్లు, 2 బ్రాలండి. ఇప్పుడు దాకా వాగుతూనే ఉన్నావు, ఎప్పుడు లెక్క పెట్టావే? వాగడేనండి, లెక్కేనండి. వస్తానండి. ఇప్పటికింకా నా వయసు నిండా పిచ్చిది. వెతుకుతున్నావు? ఏం లేదురా, ఇక్కడ డబ్బులు దాచాను, కనపడట్లేదు. నీకు డబ్బులు కావాలా? ఉండు నేను తెస్తాను. ఇదిగోరా నా డబ్బులు. ఎన్ని డబ్బులు నీకెక్కడమ్మా? నువ్వు రోజు కొనుక్కోమని ఇస్తావు కదా, అవి దాచుకున్నాను. అమ్మా, ఇవన్నీ ఆ డబ్బులా? ఎంతనా ఇవి? 200. మళ్ళీ నాకు నువ్వు 400 ఇవ్వాలి. 400 ఏందన్నా? బోలెడని డబ్బులు ఇస్తాను రా నీకు, బోలెడు ఇస్తాను అన్న. నిఖితా సార్, మొన్న పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా? 350 సార్. కూర్చో. ఒరే నందు సార్, మొన్న పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 400 సార్. కూర్చో. ఒరే రాము సార్, మొన్న పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 600 సార్. 600కి 600 ఎలా సాధ్యం? అవును సార్, బోర్డు మీద రాసి చూపిస్తాను సార్. సరేరా. తెలుగులో 0, ఇంగ్లీష్లో 0, లెక్కల్లో 0, 2, సైన్స్ 1, సోషల్ 1, 0. ఇదిగో సార్ 600. నువ్వు నామాలు పెట్టుకున్నది కాక నాకు కూడా నామాలు పెట్టావు కదరా. అందరికీ నమస్కారం. మనందరి కోసం బ్యాంక్ ఆఫీసర్ గారు మన గ్రామానికి వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ గారు మీతో మాట్లాడతారు. నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంక్ అందించే రుణాలు మీరు చక్కగా సద్వినియోగం చేసుకుని తిరిగి సకాలంలో చెల్లిస్తే మీ అందరికీ మళ్ళీ పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తామండి. మీరందరూ పట్టాదారు పుస్తకాలతో మా బ్యాంకు వచ్చి రుణాలు తీసుకొని మీ వ్యవసాయ పెట్టుబడులకు వినియోగించుకోండి. ఇట్స్ ఓకే. ఏమే నేను సాయంత్రం వచ్చి చూస్తాను. సరే. ఎదవరా నువ్వు? రే పొద్దున ఏంటి నసా? నువ్వు పోరా బాబు, పో. చెల్లి దేవత. రే సరేరా, నువ్వు పోరా, పక్కకు పోరా. ఎందుకు ఊరికనే రే? ఏరా సోములు, నమస్తే సార్. నువ్వు దోమకుండానే మొదలెట్టేసావు అప్పుడే? ఏంటి రంగయ్య నువ్వు పంపించకుండా? ఏంటి సార్ నేను పొమ్మన్నా పోలేదు? ఏంటిది అసలు? సోములు నువ్వు ఎప్పుడు చూసినా తాగుతూనే కనిపిస్తున్నావు. రాంబాబు అదేంటో చూడు. అది ఇక్కడే. రండి సార్, మీరు రండి. డాక్టర్ గారు. హలో హలో, ఎవరు? నేనేరా, అప్పుడే మర్చిపోయావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అదేంట్రా నన్ను చూసావు, నవ్వావు, సిగ్గుపడ్డావు, బాయ్ కూడా చెప్పావు. బ్యాంకు? అవునరా, నేనే బ్యాంక్ని. నిన్ను చూసిన క్షణం నుంచి అసలు నిద్ర పట్టేలేదు. నిన్ను చూడకుండా ఉండలేక వచ్చేసానురా. ఎక్కడికి? మీ ఇంటి ముందుకి.
పైకి చూడు. లోపలికి రమ్మంటావా? అమ్మో ఇప్పుడు వద్దు, మా ఆయన ఉన్నారు, నేనే తర్వాత ఫోన్ చేస్తా. అవును, నా నంబర్ నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉండదా? ఆహా, నీ సెల్ నంబరే కాదు, నీ లైఫ్ మొత్తం నాకు తెలుసు. సరే బాయ్, తర్వాత ఫోన్ చేస్తాను. నమస్తే సార్. మీ అగ్రికల్చర్ లోన్ శాంక్షన్ అయింది, రేపు బ్యాంక్ రండి. ఓకే సార్. ఉంటాను. ఉంటాను సార్. బాయ్. రాములు ఉన్నావా? దా, సార్ వచ్చాడు రా. డాక్టర్ గారు వచ్చారు. మందులు వేసుకుంటున్నావా? ఆరోగ్యం బాగుందా? పొద్దునోటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఈ 3 పూటలు వేసుకో. 3 పూటలు వేసుకుని తగ్గిపోతుందిలే. ప్లీజ్ వద్దు. ఎవరు? ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా చెప్పు. ఎవరు చూడకపోతే పర్వాలేదా? చిచ్చి పాడు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రా. మా ఆయన లేనప్పుడు నేనే చెప్తాను, వద్దు గాని ప్లీజ్. బాయ్. మొన్న పేషెంట్ కూడా వచ్చారు, మీరు లేరు. మీరు వచ్చిన తర్వాత రమ్మని చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే పేరాగారిపల్లిలో టెస్ట్లో చేయించాలని చెప్పాను కదా, అది అరేంజ్ చేయించండి. సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది కదా, పాపను పంపించు. అది నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, అక్కడ సోముని ఒకసారి ఇంటికి రమ్మన్నానని చెప్పు. విన్ని
ఎక్కడికి వెళ్తున్నారు? నేను టౌన్కి వెళ్తున్నా. మీ భార్య ఇటు బ్యాంక్ మేనేజర్తో వెళ్ళిపోతుందండి.